కేంద్ర ప్రభుత్వం 1999 జాతీయ వయోవృద్ధుల పాలసీ అనుసరించి స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీని కోరగా వెంటనే స్పందించి శాసనసభలో ప్రస్తావించడం పట్ల కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ కార్యవర్గ సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవన గ్రంథాలయం వద్ద కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సమావేశం అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 1999లో ఒక జాతీయ విధానాన్ని ప్రకటించిందని అన్నారు. దానిని అనుసరించి స్థానిక సంస్థలు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి నిర్వహించాల్సి ఉందని అన్నారు. ఇందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరించనుందని అన్నారు. ఈ విషయాన్ని శాసనసభలో రాష్ట్రంలో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ఎంతో చక్కగా ప్రస్తావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు జిల్లా కార్యవర్గం ఎమ్మెల్యే నానాజీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించిందని బుద్ధరాజ్ తెలిపారు. ప్రధాన కార్యదర్శి అడపాల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ చరిత్రలో సీనియర్ సిటిజన్ సమస్యలపై ప్రస్తావించడం ఇది మొదటిసారి అని ఆ ఘనత ఎమ్మెల్యే నానాజీ అని అన్నారు. ఎమ్మెల్యే నానాజీ అసెంబ్లీలో ప్రస్తావించిన వీడియోను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘాలకు పంపగా వారంతా అసెంబ్లీలో డే కేర్ సెంటర్లపై చాలా చక్కగా మాట్లాడారని ప్రశంసిస్తున్నారని అడబాల తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గోపాల నర్సరాజు, ప్రసాద్ నాయుడు, కె శ్రీరామరాజు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకొస్తే కానీ ఇది మరి నెరవేరదు. ఇది ఒక కాకినాడ సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా ఈ విధమైన వాతావరణం ఉంది. మరి హైదరాబాద్లో చూసుకుంటే వందలాది డే కేర్ సెంటర్లు అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలు, మరి పిల్లలు వాళ్ళు ఉద్యోగరీత్యా, వ్యవసాయరీత్యా మరి వాళ్ళు పగలంతా బయటకు వెళ్ళిపోయినప్పుడు పెద్దవాళ్ళు ఒంటరిగా ఉండలేక ఒక డే కేర్ సెంటర్ ఉంటే క్యారమ్స్ ఆడుకోవడానికి, తర్వాత కాలక్షేపం చేయడానికి అది హైదరాబాద్లో ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఆ విధమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కూడా కావాలని అనేక పర్యాయాలు చెప్పడం, అవన్నీ గమనించి రత్నప్రసాద్ గారు దాని యొక్క వివరాలన్నీ కూడా మరి ఒక కాగితం రూపంలో ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఈరోజు అసెంబ్లీలోని మరి చక్కగా అన్ని విషయాలు కూడా మరి ఇవాళ పెద్దలంతా ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వారి అభివృద్ధి చెందుతుండలేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం వారికి డే కేర్ సెంటర్ ఉంటే మరి మెడికల్ క్యాంపులు కానీ, ఆరోగ్యంగా వాళ్ళు యోగా చేసుకోవడానికి కానీ, పగలంతా క్యారమ్స్ ఆడుకోవడానికి కానీ, పగలు కొంతవరకు కాలక్షేపం ఉంటే వారికి ఏ విధమైన పని లేనప్పటికీ కూడా మనశ్శాంతి ఉండదు. ఏదో పని ఉంటే కానీ నలుగురితో కలిసి ఉంటే కలదు సుఖం ఉన్నట్టు నలుగురు పెద్దవాళ్ళు చోట చేరి దాని కబుర్లు చెప్పుకొని వెళ్తే కొంచెం ఆనందంగా ఉంటుంది. అది తప్పనిసరిగా నెరవేర్చలేని అని సీఎం గారి దృష్టి తీయడం చాలా అభినందనీయం. రోజుకి జనాభా పెరిగిపోతున్నాం, వృద్ధుల సంఖ్య బాగా విపరీతం పెరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో రోజు వృద్ధుల సంఖ్య పెరుగుతుంది, వారి గురించి ఆలోచించాలని కూడా ఆయన ప్రస్తావన జరిగింది. మరి 1999 కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానాన్ని ప్రకటించిన మొత్తం దేశవ్యాప్తంగా వృద్ధుల యొక్క సంక్షేమం కోసం ఒక విధానాన్ని పాలసీ ప్రకటించింది. ఆ పాలసీని అనుసరించి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక డే కేర్ సెంటర్, అంటే వృద్ధులు 10 గంటల నుంచి సాయంత్రం వరకు కాలక్షేపం చేసి అక్కడ క్యారమ్స్ రిక్రియేషన్ కోసం ఒక డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాల్సి, అదేవిధంగా వారు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, యోగా చేయించడం కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రతి సెంటర్ని ఏర్పాటు చేయాలి. దానికి ఫండ్స్ అన్ని కూడా మేమే భరిస్తాం, అంటే నిర్మాణ సంస్థ డబ్బంతా కూడా కేంద్ర భరిస్తామని చెప్పడం జరిగింది. అయితే లోకల్ బాడీస్, అంటే మన నగరపాలక సంస్థ వారు స్థలాన్ని చూపించి ఆ ప్రపోజ్ కేంద్రం పడిపోతే వారు 8 లక్షలు 10 లక్షలు కూడా గ్రాంట్ మంజూరు చేస్తారు. అది కట్టిన తర్వాత దాన్ని మన నిర్వహణ అంతా కూడా కార్పొరేషన్ చేయాలి. అటువంటి సెంటర్ ఏర్పాటు చేయమనేసి కేంద్రం నిర్దేశించి ఆ విషయాన్ని మన గౌరవ శాసనసభ్యులు పంతం నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి రాష్ట్రంలో ఒక్క సెంటర్ కూడా ఇంతవరకు నిర్మాణం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం వారు ఇప్పుడు 200 సెంటర్లు నిర్మించారు తెలంగాణ ఏరియాలో. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సెంటర్ కూడా నిర్మించారు. ఇప్పుడు దానికి డబ్బు రాష్ట్రానికి ఆర్థిక కాదు, మొత్తం డబ్బు అనేది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. అంటే శ్రద్ధ చూపట్లేదు ప్రభుత్వం. ఆ విషయాన్ని వేళ మన పంతం నానాజీ గారు అసెంబ్లీలో ప్రస్తావించి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ డే కేర్ సెంటర్లు, అంటే కాకినాడ
సీనియర్స్ ఆర్గనైజేషన్ నన్ను అప్రోచ్ చేయారు. వారు బోట్ క్లబ్లో ఇటువంటి సెంటర్ ఏర్పాటు చేసి పోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సెంటర్లు ఏర్పాటు చేస్తే అందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఎంతకొండ వచ్చి భవిష్యత్తులో మనకు వృద్ధిలోకం కాబట్టి మనం అందరూ